హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈరోజు మీ ముందుకు ఫార్మా కంపెనీల్లో ఇంటర్వ్యూస్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. 6 కంపెనీల్లోనైతే ఉద్యోగ వేకెన్సీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఆ కంపెనీ నేమ్స్ వచ్చేసరికి హెట్రో డ్రగ్స్, అరబిందో, సన్ రైజ్, రక్సిత్ అండ్ ఫైజర్ కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ మొత్తం లొకేషన్స్లోనైతే జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. భారీగా రిక్రూట్మెంట్ అయితే ఉందన్నమాట. సో తెలుగు విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు అనమాట ఫార్మా ఉద్యోగాల్లో. సో ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పోస్ట్ నేమ్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, ఏ ఏ లొకేషన్స్లో ఏ ఏ పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఈ 6 కంపెనీల్లోనైతే ఉద్యోగ ఖాళీలు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తాన్ని ఎండ్ వరకు కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి. సో మీ టైం నాతో అస్సలు వేస్ట్ చేయకుండా ప్రతి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం క్లియర్గా. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫస్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి రక్షిత్ ఫార్మాలోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. వాకిన్ డేట్ వచ్చేసరికి 30th ఏప్రిల్ 2022 వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఏపీఐ ఆర్ఎండ్లో ఉన్నాయన్నమాట. సో ఏపీఐ ఆర్ఎండ్లో ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలన్నమాట. సో వర్కింగ్ లొకేషన్ వచ్చేసరికి రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, గడ్డపోతారం, కాజీపల్లి, తెలంగాణ అనమాట. సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి TWG ఇంటర్నేషనల్ జేఎన్ కాంప్లెక్స్, సౌత్ ఫ్లోర్, ఆపోజిట్స్ SBI బ్యాంక్, గన్ ఫౌండరీ, అబిట్స్, హైదరాబాద్ అనమాట. సో ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట నీట్గా. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేసుకొని మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీరు కానీ ఈ జాబ్ నోటిఫికేషన్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత ఆ జాబ్ వేకెన్సీకి అటెంప్ట్ చేయడం అనేది చాలా ఉత్తమం అనమాట. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అప్డేటెడ్ రెజ్యూమే, అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రెజెంట్ కంపెనీ CTC. సో ఫ్రెషర్స్కి అయితే అవసరం లేదు. సో ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే CTC లెటర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. లాస్ట్ 3 month పే స్లిప్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, ఫ్రెషర్స్కి అయితే అవసరం లేదు. మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మరియు అప్డేటెడ్ రెజ్యూమే తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రక్షిత్ ఫార్మాలోనే ఏపీఐ R&D ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్కి అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ ఉద్యోగాలకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ ఖాళీల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో వాళ్ళకి చేరుకునే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి హెట్రో డ్రగ్స్లోనైతే పూల్ క్యాంపస్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్కి అయితే ఉన్నాయన్నమాట. సో కేవలం ఫ్రెషర్స్ కోసమే హెట్రో డ్రగ్స్ అయితే హ్యూజ్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ వివరాల గురించి అయితే ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వాకిన్ డీటెయిల్స్ వచ్చేసరికి ప్రొడక్షన్లో కావాలంటున్నారనమాట. BSc కెమిస్ట్రీ అయితే క్వాలిఫికేషన్గా ఉండాలి. సో 2018, 19, 20, 21 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 2022 పర్సీవింగ్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. QA/QCలో వచ్చేసరికి MSc కెమిస్ట్రీ, ఆర్గానిక్ అనలిటికల్ కెమిస్ట్రీలోనైతే కావాలంటున్నారనమాట. దీనికి కూడా 2018 నుంచి 2021 పాస్డ్ అవుట్ బ్యాచ్ స్టూడెంట్స్తో పాటు 2022లో కూడా చదువుతున్న విద్యార్థులకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిప్లొమా మెకానికల్ బ్రాంచ్ అయితే ఉండాలి. ITI ఫిట్టర్ అయితే ఉండాలన్నమాట. సో దీనికి కూడా 2018 నుంచి 2022 పాస్డ్ అవుట్ బ్యాచ్ స్టూడెంట్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి TST డిప్లొమా అండ్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కావాలంటున్నారన్నమాట. సో ఈ జాబ్ వేకెన్సీ కూడా 2018 నుంచి 2021 పాస్డ్ అవుట్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చి 2022లో చదువుతున్న విద్యార్థులు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ మస్ట్ బి లెస్ దెన్ 27 years అయితే ఉండాలన్నమాట. సో వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసరికి
SS4S డిగ్రీ కాలేజ్, తోటపాలెం, నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్, విజయనగరం 535001 అనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 1 May 2022 అంటే సండే పడుతుందనమాట. సో 9 to 2 PM అయితే ఉంటుందన్నమాట. సో ఈ కంపెనీ గురించి ఇంకా తెలుసుకోకపోయినట్లయితే సో ఇక్కడికి వచ్చేసరికి www.heterodrugs.com అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ కంపెనీ యొక్క పూర్తి వివరాలు అయితే మీరైతే తెలుసుకుంటారనమాట. సో వర్క్ లొకేషన్స్ వచ్చేసరికి నక్కపల్లిలోనైనా ఉండొచ్చు, మరి హైదరాబాద్లోనైనా ఉండొచ్చు అనమాట. సో 2 లొకేషన్స్లోనైనా ఇవ్వడం అయితే జరిగింది. నక్కపల్లి వచ్చేసరికి విశాఖపట్నంలో ఉంటుంది, హైదరాబాద్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్లో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే వెన్యూ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఇక్కడైతే వర్క్ లొకేషన్స్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఫ్రెషర్స్ కోసమే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబడింది అనమాట హెటెరోడ్రగ్స్లో. సో అందరూ యూజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, జూనియర్స్కి, సీనియర్స్కి, మీ స్టూడెంట్స్కి, మరి మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరమైనట్లయితే ఇలాంటి వేకెన్సీ డీటెయిల్స్ని షేర్ చేయండి దయచేసి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మళ్ళీ హెటెరోడ్రగ్స్లోనైతే జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. ఎందుకంటే హెటెరోడ్రగ్స్ అనేది 2020లో హ్యూజ్గా రిక్రూట్మెంట్ చేసుకోవాలని డిసిజన్ తీసుకుందనమాట. సో ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కంపెనీ నేమ్ వచ్చేసరికి హెటెరోడ్రగ్స్ అనమాట. సో ప్రొడక్షన్, QA, QC, IPQA, మెయింటెనెన్స్, HR డిపార్ట్మెంట్లోనైతే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి BPharmacy, MPharmacy, BSc లైఫ్ సైన్స్, MSc ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ, డిప్లొమా, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, BA, BCom, MBA, HR, ITI ఫిట్టర్ వాళ్ళకి కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. 2018 నుంచి 2022 పాస్అవుట్ బ్యాచ్ స్టూడెంట్ వాళ్ళకైతే కావాలంటున్నారు. శాలరీ వచ్చేసరికి 2.2 lakh per annum అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో చాలా మంచి శాలరీ అనమాట. ఇది చాలా ఫ్రెషర్స్కి అయితే ఇది చాలా ఎక్కువ శాలరీ. సో MNC కంపెనీలో ఇంత శాలరీ అయితే ప్రొవైడ్ చేయగలరు అనమాట. సో ఫ్రెషర్గా ఇంత శాలరీతో జాయిన్ అయినట్లయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందన్నమాట కెరీర్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ అయితే ఉంటుంది, దాంతోపాటు HR రౌండ్ అయితే ఉంటుందన్నమాట. ఈ రెండు క్లియర్ చేసుకున్నట్లయితే ఈ 2.2 lakh సంపాదించే ఉద్యోగం అయితే మీ చేతుల్లో ఉంటుందన్నమాట. సో డేట్ వచ్చేసరికి 29th April 2022 9:30 to 5 అయితే ఉంటుందన్నమాట. లోయాల డిగ్రీ కాలేజ్, పులివెందుల, YSR నగర్ అనమాట, YSR డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకుని మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో డాక్యుమెంట్ టు బి క్యారీడ్ వచ్చేసరికి క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ద 2 photo కాపీస్, జిరాక్స్ కాపీస్, మరి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ ఇచ్చారని ఎవరో భయపడకుండా ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అవ్వకుండా ఉండొద్దు అనమాట. అందరూ అటెంప్ట్ అవ్వండి, ఎందుకంటే ఆన్లైన్ టెస్ట్ ఒకసారి ఫేస్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఎలా దాన్ని క్లియర్ చేయాలనేది ఆలోచన వస్తుందన్నమాట. సో ఆన్లైన్ టెస్ట్ కూడా పెద్దగా కష్టమే కాదు, మీ చదువుకున్న అకాడమికల్ స్కిల్స్ మీద ఉంటుందన్నమాట. సో ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి. అందరూ యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సన్రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ లిమిటెడ్లోనైతే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో 28th April 2022 థర్స్డే అయితే ఉన్నాయన్నమాట. 10 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో సన్రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ లిమిటెడ్ అనమాట, చర్లపల్లి, హైదరాబాద్లో ఉంది. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి QCలో కావాలంటున్నారనమాట. నెక్స్ట్ BSc, BPharmacy, MPharmacy క్వాలిఫికేషన్గా ఉండి 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. నెక్స్ట్ IPQలో వచ్చేసరికి MSc, BPharmacy, MPharmacy అయితే కావాలి, 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు. ప్రొడక్షన్లో వచ్చేసరికి గ్రాన్యులేషన్ కెమిస్ట్, OSD కావాలంటున్నారు అనమాట. MSc, BPharmacy, MPharmacy అయితే కావాలంటున్నారు, 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ ఆపరేటర్ ఫర్ బ్లిస్టర్ ప్యాకింగ్ మిషన్. సో ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా పర్లేదు, మీరైతే ఎలిజిబుల్. సో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అనమాట. 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అకౌంటెంట్ వచ్చేసరికి అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. దీనికి వచ్చేసరికి MCom, BCom, MBA అయితే కలిగి ఉండాలన్నమాట. 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే ఈ జాబ్ వేకెన్సీకి ఎలిజిబుల్ అవుతారనమాట. మైక్రోబయాలజిస్ట్ అయితే కావాలంటున్నారు. MSc, BPharmacy, MPharmacy అయితే కావాలి, 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కమ్ విత్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. CV అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ 3 month పే స్లిప్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th class సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూకి ఒకవేళ మీరు అటెండ్ అవ్వలేకపోయినట్లయితే HR@sunriselabs.com అయితే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను కదండి, అదే ఈమెయిల్ ఐడి అనమాట. సో ఇలా ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఎప్పుడు వేకెన్సీ పడినా మీకైతే కాల్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ
ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫోన్ నెంబర్ అయితే మీ మొబైల్ నోటిఫికేషన్‌లో రాసుకోండి. సో మీకు ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి. సో ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే కావాలంటున్నారనమాట. సో పైనైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి 28 ఏప్రిల్ 2022 10-4 PM అయితే జరుగుతాయన్నమాట. లొకేషన్ వచ్చేసరికి చర్లపల్లి, హైదరాబాద్ 500051 ఇండియా. ఫేజ్ 1, ఫేజ్ 2, సెక్టార్ 2, ప్లాట్ నెంబర్ 100లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే వెన్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నీట్‌గా చదువుకోండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో ప్లేస్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. కంపెనీ నేమ్ వచ్చేసరికి హెట్రోడ్రగ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి చైర్మన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాలేజ్ చైర్మన్ మరియు పల్లె రఘునాథ్ రెడ్డి. సో ఈయన వచ్చేసరికి ఫౌండర్ ఆఫ్ బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట. సో హెట్రో కంపెనీలోనైతే ఉద్యోగాలు అయితే ఈ కాలేజీలో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతున్నాయి. సో ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, R&D, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్లో కావాలంటున్నారు అనమాట. సో దీనికి వచ్చేసరికి బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ లైఫ్ సైన్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ, BA, బీకామ్, MBA, HR, ITI, ఫిట్టర్, మెకానికల్ బ్రాంచ్ అయితే కలిగి ఉండాలన్నమాట. 2018 నుంచి 2022 పాస్డ్ అవుట్ బ్యాచ్ స్టూడెంట్స్ అయితే కావాలంటున్నారు. 2.2 lakh అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ ప్లస్ HR ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో 28 ఏప్రిల్ 2022 అయితే జరుగుతుందన్నమాట. 9:30 to 5:30 అయితే ఉంటుందన్నమాట. సో అనంతపురంలో జరుగుతుంది. రుద్రాంపేట, అనంతపురం, అమలామూర్. సో ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఒక రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. ఎందుకన్నా మంచిది. TPO బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ @gmail.comకి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చాను కదండి. సో ఇక్కడికి వచ్చేసరికి మీరైతే 2 కాపీస్ ఆఫ్ ఫొటోస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ప్లేస్మెంట్ ఆఫీసర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు. ఫీల్ ఫ్రీ టు టాక్ అని ఇచ్చారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది హెట్రోడ్రగ్స్లో అయితే జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇదే తరహాలో ముందు జాబ్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అది వేరే లొకేషను. సో ఇది వేరే లొకేషను, ఇది వేరే డేటు, అది వేరే డేట్ అనమాట. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి అస్సలు ఫేక్ కాదు. సో అందరూ అటెంప్ట్ చేయండి, అందరూ ఉద్యోగాలు అయితే పొందండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి అరబిందో కంపెనీలోనైతే ఉన్నాయన్నమాట. వాకిన్ ఇంటర్వ్యూస్ ఫర్ అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 7 జడ్చర్లలోనైతే ఉందన్నమాట. పొజిషన్స్ అవైలబుల్ ఫర్ ప్రొడక్షన్లో వచ్చేసరికి కంప్రెషను, కోటింగ్, క్యాప్సిల్ ఫిల్లింగ్ అనమాట. సో క్వాలిటీ ఎగ్జిడెన్స్లో వచ్చేసరికి ఇన్ ప్రాసెస్ క్వాలిటీ ఎగ్జిడెన్స్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ అయితే క్వాలిఫికేషన్గా ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్రాసెస్ వ్యాలిడేషన్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. MSc, బీఫార్మసీ, ఎంఫార్మసీ అయితే కలిగి ఉండాలంటున్నారు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్, రెగ్యులేటరీ ఎక్స్పోజర్ లైక్ US FDA, MHRA ఎక్సెట్రా. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు అనమాట. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 1 May 2022 అంటే లేబర్ డే రోజు అనమాట. సండే రోజు పడుతుంది. 9 to 12 PM అయితే ఉంటుంది. అరబిందో ఫార్మా లిమిటెడ్, బాచుపల్లి, హైదరాబాద్ 500090 అనమాట. సో ఈ టైంకి ఈ డేట్న మీరైతే వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయినట్లయితే సో ఇక్కడైతే ఈమెయిల్ ఐడీస్ అయితే ఇవ్వడం అయితే జరిగినాయి అనమాట. ఈమెయిల్ ఐడీస్ నీట్గాను నోట్బుక్లో రాసుకొని, వీడియో పాజ్ చేసుకొని, నీట్గా రాసుకొని ఈమెయిల్ ఐడి అయితే సెండ్ చేయండి. సో దీనివల్ల ఎప్పుడైనా వేరే టైంలో ఈ ప్లాంట్లో ఎప్పుడైనా జాబ్ వేకెన్సీ అయితే ఉన్నట్లయితే వాళ్ళు మీకైతే అప్రోచ్ అయితే అవుతారనమాట, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ చూసారు కదా. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. క్రోనస్ ఫార్మాల్ అనేది జాబ్ నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. MSc ఇంజెక్టబుల్, ఎంఫార్మసీ, MSc 3 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇక్కడైతే బాగా జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఒకసారి వీడియో పాజ్ చేసుకొని నీట్గా చదువుకోండి. నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, OSD, ఎంఫార్మసీ, MSc విత్ 6 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు. దీనికి కూడా జాబ్ డిస్క్రిప్షన్ అయితే బాగా పెద్దగానే ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని నీట్గా వీడియో పాజ్ చేసుకొని చదువుకోండి. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్, యావినేషన్ సెర్చ్, మామిట్లపల్లి, బాలాపూర్,
రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ అనమాట. సో ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు. ఏ విధమైన డౌట్స్ ఉన్నా కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 30th April 2022 అయితే ఉన్నాయన్నమాట. సో కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్డేటెడ్ CV, అపాయింట్మెంట్ లెటరు, CTC లెటరు, లాస్ట్ 3 month బ్యాంక్ స్టేట్మెంట్, పే స్లిప్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయినట్లయితే సో plant.hr@cronusfarma.comకి అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది బాగా లెందీ అయిపోతుంది అనమాట. దానివల్ల చాలామంది వీడియో ఓపెన్ చేయడానికి ఇష్టపడరు అనమాట. సో అందుకే వీడియో అనేది షార్ట్ అండ్ స్వీట్ అండ్ లెంత్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానమాట. సో ఇక్కడైతే మీకు అన్ని క్లియర్ అయినా అనుకుంటున్నాను. సో ఏమైనా క్లియర్ కాకపోయినట్లయితే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అట్ చండీగఢ్ ఫర్ ఫైజర్ వైజాగ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫైజర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వైట్స్ ఎక్స్పీరియన్స్డ్, డైనమికల్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ విత్ స్టెరిలైడ్ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద బిలో పొజిషన్స్ ప్రొడక్షన్ అట్ వైజాగ్. సో విశాఖపట్నంలోనైతే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి చండీగఢ్లోనైతే జరుగుతున్నాయి అనమాట. సో ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫిల్లింగ్ అయితే కావాలంటున్నారు. డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఫార్మా అయితే ఉండాలంటున్నారు అనమాట. 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్కిల్ సెట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ప్యాకింగ్ అయితే కావాలంటున్నారు. డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఫార్మా అయితే కావాలంటున్నారు. 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేటింగ్ ట్రే, ప్యాకర్, లేబుల్ మెషిన్ అవన్నీ ఉండాలన్నమాట. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ప్యాకింగ్లో కావాలంటున్నారు. డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఫార్మాలో కావాలంటున్నారు. 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. సో ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టీమ్ లీడ్, విజువల్ ఇన్స్పెక్షన్ అయితే కావాలంటున్నారు. BPharmacy, MPharmacy 4 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ జాబ్ వేకెన్సీ యొక్క డీటెయిల్స్, వెన్యూ వచ్చేసరికి మణిమజ్జ, చండీగఢ్ 160101 అనమాట. సో కానీ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్లోనే జరుగుతాయి అనమాట. అంటే జాబ్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్లో ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్ మాత్రం చండీగఢ్లో ప్లాన్ చేశారు, ఏదో డిఫరెంట్గా. సో ఇక్కడైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్డేటెడ్ CV, లాస్ట్ 3 month పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఫోటోగ్రాఫ్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో అడ్రస్, ఫుల్ అడ్రస్ కోసం ఎక్కడైతే నేను అండర్లైన్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అదంతా ఫుల్ అడ్రస్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే పే చేయొచ్చు అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఫైజర్, హెట్రోడ్రగ్స్లోనైతే 3 జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా అరబిందోలోనైతే ఒక మెగా జాబ్ నోటిఫికేషన్, క్రోనస్ ఫార్మా మరియు సన్ రైజ్, ఫైజర్లోనైతే జాబ్ వేకెన్సీ గురించి అయితే తెలుసుకున్నాం. మరియు రక్షిత్లో కూడా జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట, ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్డ్గా. సో ఇది ఇప్పటి వరకు ఫార్మా కంపెనీ నుంచి రిలీజ్ అయిన జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. ఇలానే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే మీరు మొబైల్ నోటిఫికేషన్గా పొందాలనుకుంటే మన సక్సెస్ డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన సక్సెస్ డా యూట్యూబ్ ఛానల్ ద్వారా వేల మంది అయితే ఉద్యోగాలు అయితే సంపాదించడం అయితే జరిగింది. అందులో మీరు కూడా ఒక పార్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. జై హింద్.